జై శ్రీరామ్. ఇద్దరు దేవుళ్ళ కథ. ఇప్పుడు నేను చెప్పబోయే రెండు కథలను అందరూ జాగ్రత్తగా వినాలి. రెండు కథలు పూర్తిగా విన్న తర్వాత ఏ దేవుని కథలో నిబద్ధత, నీతి ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఇక మనం మొదటి కథలోకి వెళ్దాం. అనగనగనగా ఒక దేవుడు తనకి సర్వశక్తులు ఉన్నాయి అంటున్నాడు. ఈ మొత్తం సృష్టిని సృష్టించింది నేనే అంటున్నాడు. మనుష్యులను సృష్టించింది నేనే, నిన్ను సృష్టించింది కూడా నేనే. నువ్వు పుట్టుకతోనే పాపివి, పరమ పాపివి, నికృష్ట పాపివి అంటున్నాడు. నీ పాపాలు తొలగిపోవాలంటే, నా పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం దొరకాలంటే నేను మనిషి రూపంలో మీలో పుడతాను, పుట్టి మీ దగ్గరికి వస్తాను. అప్పుడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టండి, నా ముఖం మీద ఉమ్మి వేయండి, నా జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొరడాతో కుమ్మండి, నా రక్తం ఏరులై పారే విధంగా బొక్కలిరగొట్టండి, చివరికి ఒక చెట్టు మీద నన్ను వేలాడదీసి మూడు మేకులు కొట్టి చంపండి. కట్ చేస్తే, మీ పాపాల కోసం నేను పుట్టి నా రక్తాన్ని చిందించి చచ్చాను అని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే నా పరలోక రాజ్యంలోకి ప్రవేశం లభిస్తుంది అని మీరు నమ్మాలి. మీరు పాపులకే పరమ పాపి అయినా పర్వాలేదు, మీరు మానభంగాలు చేసినా పర్వాలేదు, మీరు హత్యలు చేసినా పర్వాలేదు, మీరు దొంగతనాలు చేసినా పర్వాలేదు, కానీ నేను మీకోసం వచ్చాను, రక్తం చిందించి చచ్చాను అనే సిద్ధాంతాన్ని నమ్మితే చాలు. నా పరలోక రాజ్యం తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. ఇదే నా సువార్త, ఇదే సత్యం. మీరు ఎన్ని మంచి పనులు చేసినా, సాటి మానవులకు ఎంత సహాయం చేసినా, దేశానికి మంచి చేసినా, సంఘానికి మంచి చేసినా, నీతిగా నిజాయితీగా బ్రతికినా, నేను మీకోసం వచ్చాను, రక్తం చిందించి చచ్చాను అనే సిద్ధాంతాన్ని మీరు నమ్మకపోతే మీకు నిత్య నరకమే. ఇదే నా సువార్త, ఇదే సత్యం, ఇదే క్రైస్తవ సిద్ధాంతం. విన్నారు కదా, ఇది మొదటి కథ. ఇక మనం రెండవ కథలోకి వెళ్దాం. అనగనగనగనగా ఒక దేవుడు తనకు సర్వశక్తులు ఉన్నాయి అంటున్నాడు. ఈ మొత్తం సృష్టిని సృష్టించింది నేనే అంటున్నాడు. మనుష్యులను సృష్టించింది నేనే, నిన్ను సృష్టించింది కూడా నేనే. మీరు పుట్టుకతోనే పరబ్రహ్మ స్వరూపులు. మీరు నిత్య శుద్ధ బుద్ధ ముక్త సచ్చిదానంద ఆత్మస్వరూపులు. మీరు సత్య జ్ఞాన పరమాత్ముని సంతానమైన ప్రాణులు. మీ జీవన ప్రయాణంలో నీవు చేసిన పాపాలు తొలగిపోవాలంటే, మోక్షాన్ని పొందాలంటే వ్యక్తి తన కర్మ, జ్ఞానం, భక్తి, ధర్మాచారం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలడు. కట్ చేస్తే, స్వర్గం లేదా నరకం వ్యక్తి కర్మఫలం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రాయశ్చిత్తం, దాన ధర్మాలు, భక్తి మార్గం, జ్ఞాన మార్గం వంటి మార్గాల ద్వారా పాపాలను ఎలా తొలగించుకోగలమో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు మార్గాలను సూచిస్తున్నాయి.
హిందూ ధర్మం వ్యక్తిగత కర్మను ప్రాముఖ్యతనిస్తుంది. ప్రతి వ్యక్తి తన స్వకర్మ ఫలితాన్ని అనుభవించాలి అని చెబుతుంది. నువ్వు చేసే పాప కర్మలను, మంచి కర్మలను లెక్కగట్టి వాటి ఆధారంగానే నీకు నరకమా, స్వర్గమా అనే విషయాన్ని సనాతన ధర్మం నిర్ణయిస్తుంది. 2 కథలను పూర్తిగా విన్నారు కదా. 2 కథలలో ఏది నీతికి, ధర్మానికి విలువలను కాపాడుతుందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జై శ్రీరామ్. జై హింద్.